నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. తమిళనాడు చాలా ఉత్సాహంగా ఉంది. చాలా ఫెంటాస్టిక్ జుబిలియంట్ మూడ్‌లో ఉంది. వాళ్ళు కావాలనుకున్న ముఖ్యమంత్రి విజయ్ తలపతి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నారు. మరి కొద్ది సేపట్లో రాజ్ భవన్‌కి వెళ్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. గవర్నర్ ఇంకా నో చెప్పే ప్రసక్తి లేదు. విజయ్ మొహాన తలుపులేసే ప్రసక్తి లేదు. ఎన్ని కుట్రలు పన్నినా తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? విజయ్. జోసెఫ్ విజయ్. ద్రవిడియన్లు 50 ఏళ్ల పార్టీల బలాన్ని కూల్చివేసి ఈరోజు మూడో పార్టీగా ఎదిగిన ఈరోజు రజనీకాంత్ అయినా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడేమో, కానీ విజయ్ మాత్రం ఎక్కడ వెనక్కి తిరగకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్డీఏతో చేయి కలపకుండా ఒక్క మగాడ్లాగా నుంచున్నాడు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కండువా తీసేస్తాడు అని చాలా మంది కూడా బెట్టింగ్ వేశారు, కానీ ఎక్కడ తీయలేదు. హీఈస్ అ మ్యాన్ రియల్లీ. ఈరోజు తమిళనాడుకి ఇదే రకంగా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో జరగాలి, జరిపి తీరతారని ఆశిస్తూ ఇప్పుడు చాలా సెన్సేషనల్ పాయింట్లోకి వెళ్తున్నాను. విజయ్ ఇంటి ముందు అభిమానులు ఉన్నారు, బాధపడుతున్నారు, ఇది అందరికీ తెలిసిందే. కానీ విచిత్రంగా త్రిష ఇంటి ముందుకి టీవీకి అభిమానులందరూ లైన్ కట్టారు. ఇప్పుడు స్పెక్యులేషన్ ఏంటంటే రేపు హీరోయిన్ త్రిష అఫ్ కోర్స్ ఆయన ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతున్నారు ఆవిడ, అండ్ విజయ్తో పాటు వస్తున్నారు రేపు ఆవిడ. వీళ్ళ ఫ్రెండ్షిప్ అవనిండి, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. సో రేపు త్రిష గారు విజయ్తో పాటు రేపు ఆయన ప్రమాణ స్వీకారంకి వచ్చిన తరుణంలోనే రేపు ఆవిడ టీవీకే పార్టీ కండువా కప్పుకొని అరంగేట్రం చేయబోతున్నారు. అన్నిటికంటే బ్లాస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మన విజయ్ గారు వదిలేసిన స్థలం ఏదైతే ఉందో తిరుచినపల్లి ఈస్ట్, ఆయన పెరంబూర్ నుంచి టికెట్ కంటిన్యూ చేస్తున్నారు, వదులుకున్నది తిరుచినపల్లి ఈస్ట్ కాబట్టి అక్కడ నుంచి హీరోయిన్ త్రిష నిలబడుతున్నారు అండ్ టీవీకే పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని గట్టి వార్తలు బయటకు వస్తున్నాయి. విచిత్రం కాదా అండి? ఎక్కడన్నా కూడా పొలిటికల్ ఈవెంట్ జరిగినప్పుడు ఫ్యాన్స్ అందరూ విజయ్ ఇంటి ముందు ఉండాలి. విజయ్ ఇంటి ముందు అట్ ద సేమ్ టైం త్రిష ఇంటి ముందు ఉండటం ఇది ఒక రకంగా నిజంగా హ్యాపీ డే. డెఫినెట్లీ ఇట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ ఫర్ హర్. యాక్చువల్లీ సీరియస్లీ ఇట్స్ అ వెరీ బ్రైట్ మూమెంట్. ఒక 4 రోజుల నుంచి పడిన ఒత్తిళ్ళు ఇంత కాదు. ఎన్డీఏ కుట్రలు అవనిండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, 119 ఫిగర్తో ఈరోజు ఘనంగా ఆయనకు మెజారిటీ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. రేపు ప్రమాణ స్వీకారం పెట్టుకున్నారు. రేపు ఆవిడ టీవీకే పార్టీ కండువా అఫీషియల్గా కప్పుకోబోతున్నారు. కప్పుకున్న తర్వాత ఆవిడ ఖచ్చితంగా పోటీ చేసేది మాత్రం తిరుచినపల్లి ఈస్ట్ నుంచి, టీవీకే పార్టీ నుంచి. ఈవిడకి ఆపోజిట్గా స్టాలిన్ నుంచుంటారని చెప్పి చాలా ఊహాగానాలు వచ్చినాయి. ఒకవేళ స్టాలినే కనుక ఈ డెసిషన్ తీసుకుంటే అతనికి మించిన పెద్ద ఫూల్ ఎవరు ఉండరని చాలా మంది ఇప్పటికే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న విజయ్ వేవ్ ముందు ఎవరు నిలబడలేరు. విజయ్ ఆల్రెడీ గెలిచిన స్థానంలో అతన్ని ఇంత సంక్షోభం మీద పెట్టి అతన్ని నొక్కి వక్కాడిచ్చే సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత సింపతి పోర్ అయింది. ఈ సింపతి పోరింగ్ మూమెంట్లో ఆల్రెడీ విజయ్ గెలిచిన స్థానంలో అక్కడ త్రిష గారిని పెడుతుంటే థంపింగ్ మెజారిటీ వచ్చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ థంపింగ్ మెజారిటీకి ఎదురుగుండా స్టాలిన్ వెళ్తే ఉన్న కొద్ది పరువు కూడా పూర్తిగా పోగొట్టుకుంటాడు, దీంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళి ఇప్పుడు మాట్లాడాలంటే రాజకీయ పరిణామాల్లో ఆయన క్యాబినెట్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు అన్న మాటలు పక్కన పెడితే ముఖ్యమంత్రిగా విజయ్ ఉంటున్నారు, డిప్యూటీ సీఎంగా త్రిష రాబోతున్నారు అని గట్టి వార్తలు. త్రిష కరూర్ ఇన్సిడెంట్ తర్వాత సిబిఐ కేసెస్లో మాట్లాడడానికి అమిత్ షాతో అవనిండి ప్రతి ఒక్క విషయంలో అతనికి చేదోడు వాదోడుగా ఉన్నారన్న విషయం చాలా స్పెక్యులేటివ్గా వైడ్ స్ప్రెడ్ అయిన రూమర్. ఇది కాకుండా ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎవరు పబ్లిసైజ్ చేయకపోయినా త్రిష మాత్రం ఫార్ విజయ్ చాలా గట్టిగా నుంచున్నారు. ఆయన రిలేషన్ విత్ త్రిష చూసినా కూడా జెన్జీస్ అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. ఇది ఒక రకంగా స్ట్రాటజిక్ గానే అనిపించింది. అంటే డిప్రిషియేట్ అవ్వాల్సిన మూవ్ యాక్చువల్గా అప్రిషియేట్ అయింది అక్కడ. సో జనాలు ఆయన ఓపెన్నెస్ని, ఫ్రాంక్నెస్ని అడ్మిట్ చేసి ఇష్టపడ్డారు. అది అన్ని చోట్ల అక్కడ అప్లై అవ్వదు, అన్ని రాష్ట్రాల్లోనూ. లక్కీగా తమిళనాడులో యాక్సెప్ట్ అయిపోయింది. భావోద్వేగం ఎక్కువ ఉన్న మనుషులు ఈరోజు విజయ్ని ఎంత హక్కును చేర్చుకున్నారో రేపు త్రిష డిప్యూటీ సీఎం అయినా అదే రీతిలో చూస్తారు. అండ్ టు బి మోర్ హానెస్ట్, ఇది కాకుండా త్రిషకు ఆల్రెడీ ఎక్కడెక్కడ పిట్ హోల్స్, మ్యాన్ హోల్స్ బాగాలేదో కంప్లైంట్ ఇవ్వడం చాలా అలవాటు. తమిళనాడు అయినా ముంబై అయినా ఆవిడ ఎప్పుడు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో త్రిషని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేద్దామని ఈరోజు విజయ్ ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నారని చెప్పి భావం. ఈ ప్రమాణ స్వీకారం గత 3 రోజుల క్రితమే జరుగుంటే ఈ పార్టీకి త్రిష పొలిటికల్ అరంగేట్రం అయిపోయేది. బట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ ఫర్ గుడ్. రేపు త్రిష పొలిటికల్ అరంగేట్రంకి ముహూర్తం, విజయ్ ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్. ఇంకా దీన్ని కదిపే మగాడంటూ ఎవరు లేరు. విజయ్ తలపతి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, త్రిష కృష్ణన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అని గట్టిగా జనాలు వాయించి పెడుతున్నారు.
సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.